సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలో శ్రద్ధ ప్రైవేట్ స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా స్కూల్ భవనంలో మంటలు చెలరేగాయి. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా స్కూల్ కి హాలిడే ఇవ్వడంతో విద్యార్థులెవరూ లేరు. ఎంతో పెను ప్రమాదం తప్పింది. మంటలను అదుపు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్టుగా అనుమానిస్తున్నారు. రైట్, సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలో శ్రద్ధ ప్రైవేట్ స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా స్కూల్ కి హాలిడే ఇవ్వడంతో విద్యార్థులు ఎవరూ లేరు. దీంతో పెను ప్రమాదం తప్పింది. రైట్, పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. శ్రీనివాస్, అసలు ఏం జరిగింది? అక్షయ, సంగారెడ్డి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి పోతిరెడ్డిపల్లిలో ఉన్నటువంటి శ్రద్ధ ప్రైవేట్ స్కూల్లో ఒక్కసారిగా కూడా మంటలు చెలరేగాయి. అయితే ఈ మంటలు షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగినట్టయితే అనుమానిస్తున్నారు. అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగి స్కూల్ బిల్డింగ్ నాలుగంతస్తుల్లో మొదటి రెండంతస్తులకు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. కానీ ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి సమయానికి రాకపోవడంతో మాత్రం అప్పటికే రెండంతస్తులకు పూర్తిగా మంటలు చెలరేగాయి. కానీ ఈ రోజు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపాలిటీలో అన్ని స్కూళ్లకు సెలవులు ఇచ్చారు అధికారులు. దీంతో స్కూల్ కు సెలవు ఉండడంతో మాత్రం పెను ప్రమాదం తప్పింది. సుమారు 200 మంది విద్యార్థులు ఈ స్కూల్లో అయితే చదువుకుంటున్నారు. ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు ఈ స్కూల్లో ఉంటుంది. అయితే ఘటనా సమయంలో మాత్రం విద్యార్థులు ఎవరు లేకపోవడం, స్కూల్ కి హాలిడే ప్రకటించడంతో మాత్రం పెను ప్రమాదం అయితే తప్పింది. అయితే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం మాత్రం షార్ట్ సర్క్యూటే అని చెప్పి భావిస్తున్నారు, ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కానీ దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పి మాత్రం ఫైర్ సిబ్బంది చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ స్థానికులు మాత్రం ఒకటే ఆరోపిస్తున్నారు, ప్రమాదం జరిగి గంటన్నర అవుతున్నా కూడా గంటన్నర తర్వాత ఫైర్ సిబ్బంది వచ్చింది, అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. సమయానికి వస్తే కనుక మాత్రం ఈ స్థాయి నష్టం జరిగేది కాదని చెప్పి మాత్రం వారు చెప్తా ఉన్నారు. అయితే సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఇప్పటికీ ఫైర్ ఇంజన్ అందుబాటులో ఉంటుంది. కానీ ఫైర్ సిబ్బంది ఈ రోజు ఎన్నికల నేపథ్యంలో రెస్క్యూకు వెళ్ళిందని చెప్పి అధికారులు చెప్తున్నారు. దీంతో సదాశివపేట నుంచి సంగారెడ్డికి ఫైర్ ఇంజన్ రావడానికి మరో అరగంట సమయం పట్టింది, అప్పటికే గంటన్నర సమయం పట్టింది. దీంతో అప్పటికే మంటలు పూర్తిగా చెలరగడంతో మాత్రం వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం అయితే మంటలు అదుపులోకి వస్తున్నాయి. మరి కాసేపులోనే పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ఎంత నష్టం జరిగింది అనేది మాత్రం మనకు తెలుస్తుంది. అక్షయ. ఓకే శ్రీనివాస్. సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలోని శ్రద్ధ ప్రైవేట్ స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా స్కూల్ భవనంలో మంటలు చెలరేగాయి. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా స్కూల్ కి హాలిడే ఇవ్వడంతో విద్యార్థులు ఎవరూ లేరు. దీంతో పెను ప్రమాదం తప్పింది. మంటలను అదుపు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. అయితే ఫైర్ సిబ్బంది సరైన టైంలో, అంటే గంటన్నర లేటుగా రావడంతో ఇంత భారీ నష్టం జరిగిందంటూ కూడా స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు. విజువల్స్ కూడా మనం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. మొత్తం 4 అంతస్తుల భవనం, 2 అంతస్తులకి పూర్తిగా మంటలు వ్యాపించినట్టుగా తెలుస్తోంది. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్టుగా సమాచారం.
నేను చూసి ఎట్లా లోపలికి ఫైర్ అయిందమ్మా? ఎట్లా ఫైర్ ఒక్క నిమిషం అలా సౌండ్ టప్ 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 సౌండ్ వచ్చేసింది. ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళినాం మేము. నాకు బాగా 1 అవర్ ఫైర్ అయిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైంది గవర్నమెంట్ కరెక్ట్ డ్యూటీ చేయండి, చూసి మాట్లాడండి. ఫైనాన్షియల్ వాళ్ళు అసలు చేయలేదు. మేము చూసినా నేను చూసి ఎట్లా లోపలికి ఫైర్ అయిందమ్మా? ఎట్లా ఒక్క ఫైర్ నిమిషం అలా సౌండ్ టప్ 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 సౌండ్ వచ్చేసింది. ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళినాం మేము. నాకు బాగా 1 అవర్ ఫైర్ అయిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైంది గవర్నమెంట్ కరెక్ట్ డ్యూటీ చేయండి, చూసి మాట్లాడండి. ఫైనాన్షియల్ వాళ్ళు అసలు చేయలేదు. మేము చూసినా నేను చూసి ఎట్లా లోపలికి ఫైర్ అయిందమ్మా? ఎట్లా ఒక్క నిమిషం అలా సౌండ్ టప్